రేవంత్ రెడ్డి బృందం. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మహేందర్ రెడ్డి. కేటీఆర్ పై ఫైర్ అయిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సీడ్ కంపెనీల ప్రతినిధులతో రైతు కమిషన్ సమావేశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు రాష్ట్ర ప్రతినిధి బృందం సింగపూర్ కు చేరుకుంది. ఈ సందర్భంగా సింగపూర్ విమానాశ్రయంలో తెలంగాణ ప్రవాసులతో సందడి నెలకొంది. వారందరూ ముఖ్యమంత్రి బృందానికి స్వాగతం పలికారు. పర్యటన విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఖమ్మం జిల్లా వేన్సూరు మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ముజ్మిల్లా ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాల గురించి ఎన్ని సాధారణ సిజన్ ఆపరేషన్లు చేసింది అడిగి తెలుసుకున్నారు. సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలని, ఈ దశగా మొదటి నుండి గర్భిణులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల ప్రసవాల సంఖ్య పెంచాలని, ప్రసవ దగ్గరికి వచ్చిన గర్భిణీ మహిళను ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేయాలన్నారు. మరి మీకు రియేజెంట్స్ సరిపోయినంత ఉన్నాయా? టీ హబ్కు పంపిస్తారు సార్, మనకి సిబిపి ఇచ్చారు సార్. సిబిపి షార్టేజ్ ఏమైనా ఉందా మీరు టెస్టింగ్ చేయడానికి? ఏం లేదు సార్. డ్రగ్ ఇదే కూడా ఎల్సిడి డ్రగ్స్ సఫిషియెంట్గా మండల్ హెల్త్ ప్రొఫైల్ ఎలా ఉంది? ఎగ్ బైట్స్ దానికి ఏం ఇష్యూస్ వస్తున్నాయి? దిస్ ఇస్ 24/7 పీరియడ్స్ సార్. సో ఎమర్జెన్సీ కేసెస్ వస్తూ ఉంటాయి సార్. సో హూ రిప్లేసెస్ యూ విత్ యువర్ నాట్ హియర్? మేడం రీసెంట్ రిక్రూట్మెంట్ కౌన్సిలింగ్ వచ్చి we are giving సార్ ఆన్లైన్ కన్సల్టేషన్ ఫర్ సైకియాట్రిక్ కౌన్సిలింగ్. అది కూడా మనం ఈవెన్ పేషెంట్స్ మనకి బాగా అడిక్ట్ అయిపోయిన వాళ్ళు, లేకపోతే మనకి పోస్ట్ నేటల్ సైకియాట్రిస్ట్కి దానిలో అంటే ఈ 2-3 years నుండి ఈ కేసెస్ ఎక్కువ అయ్యాయి సార్. హైపర్టెన్షన్ అండ్ డయాబెటిక్ కేసెస్ ఓన్లీ ఫర్ లేడీస్. ఎటువంటి వస్తుంది హెచ్పివిలు? ఎందుకు ఎక్కువ కదమ్మా? సిజేరియన్ అంటే దాదాపు 40% సిజేరియన్ అంటున్నారు. ఎందుకు? సో వీఆర్ మోటివేటింగ్ ఇన్ ఫీల్డ్ లెవెల్ ఫర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ అండ్ ఆల్సో వీఆర్ గివింగ్ 6 beds సార్. ఎల్టీ గారు ఏది మీకు మేజర్గా యూజ్లో ఉన్న డ్రగ్ ఏంటి ఇప్పుడు? ఎందుకు? అప్లై చేసుకున్నారమ్మా? ఇల్లు ఉందా? సొంత ఇల్లు ఉందా? రేషన్ కార్డులు ఇవన్నీ ఏమైనా ఉన్నాయా? ఎంత వయసు? ఎంత? 40-45. పెన్షన్ లేదు కదా? ఇంకేమైనా కావాల్సిందా? రావాల్సినవి ఏమైనా ఆగున్నాయా? ఏమన్నా జాబితాలు తీసుకున్న తర్వాత 3-4 రోజుల్లో 26 తారీఖు జనవరి వరకు ఇవ్వడానికి నడిపిస్తుంది. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రంలో రైతులకు ఎకరాలకు 6,000 రైతు భరోసా, అర్హులైన వారికి ఇళ్ల స్థలం ఉన్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాలను ప్రభుత్వం అమలు పరుస్తుందని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపల్ పరిధిలో 44 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ముఖ్య నాయకులందరికీ నమస్కారాలు. ఈరోజు పెద్ద ఎత్తున మరి వాటర్కు సంబంధించినటువంటి 38 కోట్లతోటి, అదేవిధంగా 42 కోట్లు మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఉదాహరణ కూడా మా విషయంలో చేసి ఇక్కడ రావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మున్సిపాలిటీలకు స్పెషల్గా డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతున్నది. దీనికి మా లోకల్ ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్స్ కానీ, మేయర్లు కానీ, చైర్మన్లు అంతా కూడా ఎలక్షన్లో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ ఒకదాని కూడా చేసుకోవడానికే మంచి అవకాశం వచ్చింది. మరి దీంతో పాటు వ్యక్తిగతంగా మరి మన లబ్ధిదారులందరినీ కూడా పెద్ద ఎత్తున మరి ఏదైతే రైతులకు కానీ మొన్న రంగారెడ్డి జిల్లా రివ్యూ పెట్టి మొత్తం తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా రివ్యూలు చేసుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కూడా పాల్గొని పెద్ద ఎత్తున లబ్ధిదారులకు ఏదైతే మాట ఇచ్చారో వాటిని కూడా మరి ఏదైతే గ్రామాల్లో రేషన్ కార్డులు కానీ, అదేవిధంగా
మరి రైతులకు కూడా ఎకరాకు 6,000 ఇచ్చే కార్యక్రమం కూడా 26 తేదీలోపు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అటు లబ్ధిదారులతో పాటు ఇటు అభివృద్ధి పరంగా కూడా పెద్ద ఎత్తున మున్సిపాలిటీలో ఎప్పుడు లేని విధంగా నిధులు రావడం కూడా జరిగింది. ఈ వారం రోజుల్లో అన్ని మున్సిపాలిటీలు కూడా మరి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నారు. సిద్దిపేట జిల్లా నాపేడు టీజీ మార్క్పేడ్ ఆధ్వర్యంలో సిద్దిపేట వ్యవసాయ మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్డీఓ సదానందం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటయ్యలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల డబ్బుతో నీ దోస్తులను కాపాడిన ఘనత కేటీఆర్దేనని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. హెచ్ఎండిఏ నుండి 55 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని గొప్పలు ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. మహాడ్రామారావు అని ప్రజలకు తెలుసని ఆరోపించారు. నటనకు ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉందన్నారు. అటు మీరైన బీఆర్ఎస్ పార్టీ నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణ మన ప్రజలు మనం నమ్మి మిమ్మల్ని 10 ఏళ్లు ఇప్పుడు మమ్మల్ని కూడా అధికారంలోకి తీసుకొచ్చిర్రు. మనం అందరం కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు ఈ రేస్ విషయంలో ప్రజలకు కూడా కన్ఫ్యూజన్ ఉంది, అసలు ఏం జరిగిందని. నేను 2 నిమిషాలల్లో వాస్తవాలు తెలియజేద్దాం అనుకుంటున్నాను. రామారావు గారు, మీరు ఒక యువరాజుగా, మీ నాయన ఒక రాజుగా ఈ రాష్ట్రానికి ఎప్పటికీ మీరే పరిపాలిస్తారు అన్న ఒక ఆలోచనతోటి మీరు ఒక యువరాజుగానే వ్యవహరించారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం పోయిన తర్వాత వాస్తవాలన్నీ బయటకు వస్తుంటే మీరు డ్రామాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీరు హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ గా ప్రఖ్యాతి చెందాలన్న ఒక ఉద్దేశంతో క్యాబినెట్ మీటింగ్ పెట్టకుంటేనే హైదరాబాద్ నగరం కోసం ప్రపంచంలో తెలంగాణ ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి మీరు ఏదో డబ్బులు ఖర్చు పెట్టినట్టు, ఏదో హెచ్ఎండిఏ ద్వారా 55 కోట్ల రూపాయలు ఏదైతే దుర్వినియోగం చేసిరో ఇది రాష్ట్రం కోసం చేసినట్టు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నట్టు మీరు డ్రామా చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు. వాస్తవం ఏందో నేను చెప్తున్నానండి, ఒకటే ముక్కలే చెప్తా. ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ కంపెనీ FEO, ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీ లండన్ బేస్డ్ కంపెనీ, అంటే లండన్లో ఉన్న కంపెనీ. ఈ కంపెనీతో 2022లో గ్రీన్కో అనే ఒక కంపెనీ కేటీఆర్కి అత్యంత సన్నిహితులు, కేటీఆర్ కోసం ఎలక్ట్రాల్ బాండ్స్ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి నిధులు సమకూర్చినటువంటి ఈ మిత్రులు, వీళ్ళు చీకటి మిత్రులు. ఈ మిత్రులకు సంబంధించిన ఫార్ములా నెక్స్ట్ జనరేషన్ అనే ఒక కంపెనీని వీళ్ళు ఫ్లోట్ చేసి, ఈ కంపెనీకి సంబంధించినటువంటి, అంటే ఈ గ్రీన్కోకు సంబంధించినటువంటి ఈ కంపెనీ ఏదైతే ఒప్పందం కుదిరించుకుంది FEO తోటి, ఏమని, హైదరాబాద్ నగరానికి వీళ్ళు ఈ రేస్ ని తీసుకురావాలి అన్న ఒప్పందం 90 కోట్ల ఒప్పందం. 90 కోట్లలో 30 కోట్లు మాత్రమే కట్టిరు వీళ్ళు. కట్టి మిగతా 60 కోట్లు కట్టకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిరు. ఎందుకంటే మాకు నష్టాలు వస్తున్నాయి, మేము కట్టమని చెప్పి. ఈ FEO కంపెనీ లండన్ నుంచి పదే గ్రీన్కో కంపెనీకి మిగతా 60 కోట్లు కట్టాలి, లేదా లీగల్ గా వాళ్ళు యాక్షన్ తీసుకునే ప్రయత్నము, టర్మినేట్ చేసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పడం జరిగింది. 2023లో రేస్ కు సంబంధించి 2022లో అగ్రిమెంట్లు చేసుకుని 30 కోట్లు కట్టి 60 కోట్లు ఎగ్గొట్టితే నోటీసులు సర్వ్ చేస్తే ప్రజలకు తెలిసిపోతుంది అని చెప్పి వీళ్ళు చేసిన భాగోతము. వాళ్ళని కాపాడనికే, ఎవరిని, గ్రీన్కో ప్రమోట్ చేసే కంపెనీని కాపాడనికే, నెక్స్ట్ జనరేషన్ కంపెనీ ఏదైతుందో దీన్ని కాపాడనికే కేవలం కేటీ రామారావు గారు హెచ్ఎండిఏ మీటింగులు పెట్టకుండా, హెచ్ఎండిఏకు FEOకు ఏ అగ్రిమెంట్, అక్టోబర్ 30కి అగ్రిమెంట్ అయింది. 30కి అగ్రిమెంట్ అయితే అక్టోబర్ మొదటి వారం నుంచే మనీ ట్రాన్స్ఫర్ చేయడం మొదలుపెట్టారు. మనీ ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు ఏం చెప్తుర్రు, తెలంగాణలో ఉన్న హైదరాబాద్ నగరానికి ప్రఖ్యాతి కోసం ఈ పని చేసిన అంటారు. ప్రఖ్యాతి కోసం చేయలే,
60 కోట్ల రూపాయలు గ్రీన్ కో సంస్థ కట్టాల్సిన డబ్బుల్ని కాపాడే ప్రయత్నం కేటీఆర్ గారు మన ప్రజల డబ్బుతో ఎటువంటి కేబినెట్ మీటింగ్ పెట్టకుండా ఎటువంటి అప్రూవల్స్ లేకుండా కూడా 55 కోట్లు గ్రీన్ కోని కాపాడనీకి పంపించినట్టుగా క్లియర్గా అర్థమవుతుంది మనకు. కాబట్టి కేటీ రామారావు గారు మీ డ్రామాకు ఆస్కార్ అవార్డు వస్తుంది కానీ తెలంగాణ ప్రజల చెవిలో పువ్వు పెట్టడానికి ప్రయత్నం చేయకండి. ఇది కేవలం ఒక మిత్రుని కాపాడే ప్రయత్నంలో మీరు ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసినట్టుగా క్లియర్గా కనపడుతుంది. ఇంకా మనం తప్పుతో పట్టియొద్దు. వాస్తవంగా ఈరోజు ఈడీ కానీ సుప్రీంకోర్టు కానీ వాళ్ళు నిజ నిర్ధారణ చేస్తారు. ఈ రోజు మీరు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఈ ఎంక్వైరీ నడిచేటప్పుడు కూడా మీరు ఇంకా ప్రజలను తప్పుతో పట్టియొద్దు. ఇంకెన్నెన్ని ఘనకార్యాలు మీరు 10 ఏళ్లలో చేసిరో అన్ని కూడా బయటకు వస్తాయని తెలియజేస్తున్నాను. జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రేషన్ కార్డు అర్హత ఉండి రాకుంటే సంబంధిత అధికారికి ప్రజాప్రతినిధులకు విజ్ఞాన పత్రాలు ఇవ్వాలని సూచించారు. పాత రేషన్ కార్డులు తొలగించడం లేదని చెప్పారు. భూమి లేని రైతు కూలీలకు 12,000 ఇస్తున్నామన్నారు. ప్రజలందరికీ కొన్ని అంశాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పాతగా ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 2,81,00,000 మందికి సంబంధించిన 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు వాటికి సంబంధించిన అంశం కానీ ప్రస్తావన కానీ ఈ కొత్త రేషన్ కార్డు పంపిణీలో లేదు. సో 90 లక్షల మందికి సంబంధించిన అంశం చర్చకు రాదు. ఇందులో కొత్తగా ఎవరైతే గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు కావాలనే ఆలోచనతో తిరుగుతూ ఉన్నారో, కొత్త కుటుంబాలుగా ఏర్పడ్డాయో, పెళ్ళిళ్ళై పిల్లలై, లేదా ఈ ఇంటి బిడ్డ ఆ ఇంటి కోడలై, ఈ విధంగా లేదా ఈ ఊరాయన ఇంకా ఊరికి పోయి అట్లా కొంత మార్పులు చేర్పులకు సంబంధించిన అంశం కావచ్చు, లేదా అర్హత ఉండి, మళ్ళీ చెప్తాను స్పష్టంగా, అర్హత ఉండి కొత్త రేషన్ కార్డు రానటువంటి వాళ్ళందరికీ 10 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డు కావాలి, నాకు అర్హత ఉంది, ఈ ప్రభుత్వం ఇస్తలేదని నిరాశపడ్డ వాళ్ళందరికీ శుభవార్త. వాళ్ళందరికీ జనవరి 26 వరకు ఇవ్వాలి. అయితే ఇందులో ఎప్పుడూ తప్పులు లెక్క పెట్టే ప్రతిపక్షాలు దీన్ని కూడా రాజకీయం చేసి గ్రామాల్లో సర్వే జరిగే సందర్భంగా ఒక అంశం చర్చ చేస్తాను. ఇప్పుడు పాత రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు గ్రామ సభలలో ఎప్పుడైనా ఎవరైనా పెట్టుకొని చర్చ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ రానులు ఎవరైనా ఉన్నా కూడా మళ్ళీ చెప్తాను, రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుకు అర్హత ఉండి రాకుంటే ఎవరైనా మీ సంబంధిత అధికారికి కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి ఏ నియోజకవర్గమైనా సరే మీరు విజ్ఞాపన పత్రం ఇవ్వచ్చు. దయచేసి అనవసరంగా ఎక్కడైనా పొరపాటున ప్రతిపక్షాలు రెచ్చగొడితే దయచేసి దానికి సంబంధించి ఎవరు కూడా అటువంటి రెచ్చిపోయే తప్పుడు సమాచారాన్ని స్వీకరించొద్దని కోరుతాను. మళ్ళీ చెప్తాను, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా తెలంగాణలో ఇప్పటికే 90 లక్షల మందికి రేషన్ కార్డు ఉంది. దాదాపు 2,81,00,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఎక్కడ కూడా రివ్యూ కానీ తొలగించడం కానీ జమ చేయడం కానీ అటువంటిది ఏమి జరుగుతలేదు. ఇప్పుడు కొత్తగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి, మళ్ళీ చెప్తాను, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరైనా కాదన్నారు కాదు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండి ఎవరికైనా రేషన్ కార్డు రాకపోతే వాళ్ళకు రేషన్ కార్డు కోసం మీ దగ్గర ఉన్నటువంటి అధికారిని కానీ ప్రజాప్రతినిధి కానీ నేరుగా కలిసే అవకాశం ఉంది. దయచేసి ఇలా కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఎవరైనా ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తే దాన్ని విశ్వసించొద్దని కోరుతా ఉన్నా. అర్హులైన వాళ్ళందరికీ గత 10 సంవత్సరాలుగా వేచి చేస్తున్న వాళ్లకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వబడతాయి. అమెరికా మితవాద ఆర్థిక సంస్థలు భారతదేశంలో ఆదాని లాంటి ఆర్థిక సంస్థలు ఒకటవుతున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ప్రపంచ దోపిడీ వర్గం ఒకటవుతుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో వామపక్షాలను ఏకం కావాల్సిన పరిస్థితి తన్నుకొస్తుందని అమెరికా అధ్యక్షులు బైడెన్ హిడుంబర్గ్ సంస్థను మూసివేశాడన్నారు. ట్రంప్కు అనుకూలంగా అమెరికాలో ఉన్నటువంటి ఇలాన్ మస్క్ లాంటి కార్ల యజమాని మొదలుకొని వీళ్ళందరూ కూడా మితవాద ఆర్థిక సంపన్నులు ఒకటైనారని చెప్పేసి స్పష్టంగా చెప్పాడు. అది ట్రంప్కు అనుకూలంగా. ఒకవైపు ట్రంప్ వస్తాడని తెలిసిన తర్వాత ఈ హిడెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ గతంలో అనేక అవినీతి కేసుల్ని పరిశోధన చేసి బయటపెట్టింది. అదాని కేసులను బయటపెట్టింది. తర్వాత సిసిఐ బ్యాంక్ సంబంధించిన సెబీ దానికి సంబంధించి కూడా బయటపెట్టింది. ఇవన్నీ పెట్టిన తర్వాత అర్థమైంది, ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వస్తే నన్ను జైల్లో పెడతాడని చెప్పేసి భయపడి
ఈ హెడెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ యజమాని దాన్ని క్లోజ్ చేసి పారేసారు నిన్ననే. అది సమాప్తి అయిపోయింది. ఇక దాన్ని అవినీతి కేసు ఇన్వెస్టిగేట్ చేసేది లేదు. అమెరికా నడిబొడ్డు నుంచి అదాని ఇచ్చిన లంచం కేసు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మీద ఆ కేసు నమోదయ్యింది. దాన్ని ఇంకా పరిశీలన చేయడం సాధ్యం కాదు. అందులో ట్రంప్ మోడీ ఒకటైన తర్వాత ఇలాంటి సంస్థలకన్నిటికీ అవకాశం ఉండదు. తప్పనిసరిగా ఇవి అవినీతిని అంతమంచిది కాదు, అవినీతిని పెంచి పోషించి నీతిని పాతాళలోకాన్ని తొక్కేటువంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా వచ్చేసింది. మేము సకల కార్మికులారా ఏకంగండి అని పిలిపిస్తాం. కానీ ఇప్పుడు అది అటకెక్కింది. ఈ సంపన్నులందరూ, దోపిడీదారులందరూ, మితవాదులందరూ ఒకటవుదామని చెప్పేసి లైన్కి వచ్చారు. దానికి అటు మోడీ ఇటు ట్రంప్ నాయకత్వం వహిస్తున్నారు. దీన్ని బట్టి వామపక్షాలు తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. వామపక్షాలు ఒకటైతే తప్ప మిగతా ప్రజాస్వామ్య శక్తులకి కాన్ఫిడెన్స్ రాదు, ప్రజానికానికి కాన్ఫిడెన్స్ రాదు. ఆ దిశగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను. ఫిబ్రవరిలో వస్తాను. మేడ్చల్ మల్కజ్గిరి కీసర మండల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మాణానికి మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్, బస్తీ దవాఖానాలో డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఆశా వర్కర్ నిధులు అందిస్తుందని తెలిపారు. రాంపల్లిలో 1.5 కోట్లతో అర్బన్ హెల్త్ సెంటర్ ను ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశామన్నారు. అమృత్ స్కీమ్ కింద తాగే నీళ్ల కోసం వాటర్ ట్యాంకులు కావచ్చు, పైప్ లైన్లు కావచ్చు ఇవ్వడం శుభపరిణామం. ఇవాళ కేంద్ర ప్రభుత్వమైన, రాష్ట్ర ప్రభుత్వమైన ఇవాళ ప్రజల సంక్షేమం కోసం, ప్రజల మేలు కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కమిట్మెంట్తో పనిచేసేటక్కడ ఉందని మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు గౌరవనీయులు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాకపోయినా మంత్రివర్యులు మాకు మహేందర్ రెడ్డి గారు మా మిత్రులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మల్లారెడ్డి గారు, నాయకులు వజ్రేష్ యాదవ్ గారు, అన్న సుధీర్ రెడ్డి అన్నకు, మరి హరివర్ధన్ రెడ్డి గారికి, విక్రమ్ రెడ్డి గారికి, మా మున్సిపల్ చైర్మన్ గారికి, దీపిక గారు, అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు. ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. సార్, ఇక్కడే నిర్ణయించుకోవడానికి కారణం ఇక్కడే వాటర్ ల్యాండ్ క్లియరెన్స్ సర్టిఫికేట్ రాలేదు అన్నట్టు అంటే ప్రజల అవసరాల కోసం సర్టిఫికేట్ తెచ్చుకునే బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. అంటే ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ పెట్టుకుంటాం. హైదరాబాద్ బీఆర్కే భవన్లో రాష్ట్రంలోని సీడ్ కంపెనీల ప్రతినిధులతో రైతు కమిషన్ సమావేశం ఉంది. ఈ సమావేశంలో నకిలీ విత్తనాలను అరికట్టడంలో సీడ్ కంపెనీల భాగస్వామ్యం కావాలని, రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం పెరిగిందని, రాష్ట్ర సర్కార్ సన్నాలకు బోనస్ ఇవ్వడంతో రైతులు పంట సాగు విస్తీర్ణం పెంచారని తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, సభ్యులు కేవీఎన్ రెడ్డి, రామరెడ్డి, గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి, రాములు నాయక్, గుడుగు గంగాధర్, స్పీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, స్పీడ్ కంపెనీ ప్రతినిధులు, వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా ముందుకు తీసుకుపోవాలని ఒక భాగం అయితే రైతు అడుగడుగునా ఇబ్బంది పడుతుంది. రైతుకి ఏ విధంగా ప్రభుత్వాలు సహాయం చేయవచ్చు అనేది ఈ రెండు అంశాలపైన కమిషన్ వేయడం జరిగింది. మీ అందరితో కమిషన్ పక్షాన, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మీకు ధన్యవాదాలే కాకుండా మీ సహకారం కూడా కావాలి. మీరు చాలా కాలంగా విత్తన రంగంలో మీరు పనిచేస్తున్నారు. అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి గతంలో కూడా. సో నాకుండే అభిప్రాయం, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1994 అప్పుడు పత్తి విత్తనాలు కల్తీ వరంగల్లో బాగా రైతులకు మోసం చేశారు. పంట బాగా నష్టమైంది. పార్టీ నన్ను ఆదేశించింది అక్కడ వరంగల్ జిల్లాకు వెళ్ళమని. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేపై చేస్తున్న విమర్శలను నిరసిస్తూ హుజురాబాద్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మకు
చీరలు, పూలు, గాజులు పెట్టి గాడిదపై ఊరేగింపుగా తీసుకువచ్చి కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. సీఎం మంత్రుల జోలికి కౌశిక్ రెడ్డి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ హెచ్చరించారు. హుజురాబాద్ లో కౌశిక్ రెడ్డిని అడుగడున అడ్డుకొని భౌతిక దాడులు దిగుతామని అన్నారు. కౌశిక్ రెడ్డి, నువ్వు లుచ్చా రాజకీయాలు చేయడం బంద్ చేయాలి. నువ్వు ఈ ఎక్కడ ఎమ్మెల్యే బై మిస్సులో ఎమ్మెల్యే గెలిచినామని ఇంతకు ముందు కూడా దిష్టి బొమ్మ దగ్ధం చేసి చెప్పినాం మేము. ఈ రౌడీ రాజకీయాలు బంద్ చేయి. ఇక్కడ హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా నీళ్ళ రౌడీ లెక్క ఈ చిల్లర రాజకీయాలు చేస్తలేరు. నువ్వు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నీ వ్యవహార శైలి ఎవ్వరు చూసినా సిగ్గు ఉన్నదా నీకు అనే ఎవ్వరైనా కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ సూసైడ్ స్టార్ అని ఆల్రెడీ నువ్వు పేరు పొందినావు. ఎందుకంటే నువ్వు ఆత్మహత్య చేసుకున్నాను బెదిరించి ఎమ్మెల్యే అయినావు. నువ్వు ఇక్కడ హుజురాబాద్ పరువు నువ్వు రాష్ట్రం మొత్తంలో తిస్తున్నావు. నువ్వు రేవంత్ రెడ్డి మీద కూడా నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. బిడ్డ జాగ్రత్త, హుజురాబాద్ ఎట్లా నువ్వు తిరుగుతావో యూత్ కాంగ్రెస్ మేము అడ్డగిస్తాం. మేము నీ మీద భౌతిక దాడులు తప్పై నువ్వు ఇంకొకసారి కనుక నీ నోటు దురుసుతోటి నీ రౌడీ బుద్ధితోటి నువ్వు కాంగ్రెస్ పార్టీలో ప్రణవన్నను కానీ మంత్రి పొన్నం ప్రభాకర్ని కానీ రేవంత్ రెడ్డి సీఎం గారిని కానీ మంత్రులను ఎవ్వరినైనా నీ నోటు దురుసుతోటి నువ్వు మాటలు స్లిప్ అయి కనుక వస్తే బిడ్డ భౌతిక దాడి చేస్తాం, నీ నాలుక చీరేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. తన భార్య ఆత్మహత్య కేసుపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిలిం జర్నలిస్ట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తన భార్య చనిపోయి దుర్గామాధవి 15 రోజులు అవుతున్న పోలీసులు ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయలేదని ఆరోపించారు. స్వయాన తన తల్లి జమున గాని వరలక్ష్మి, తన అన్న జమున గాని దుర్గాప్రసాద్, జమున గాని అనురాధ, స్వామి బంధు మన్యం ఆదినారాయణ అరెస్ట్ చేసి పోలీసులు శిక్షించాలన్నారు. ఈ కేసును త్వరగా దర్యాప్తు జరిపి దోషులను అరెస్ట్ చేయాలని ప్రభు కుమార్తె స్పందన డిమాండ్ చేశారు. దాటుతూ ఉంటుంది. ఆ హద్దు దాటి ఈరోజు మాకు పరిస్థితి వచ్చింది. ఇంత జరిగి ఇంత బాధ, మేము ఈ విషయాన్ని అమ్మ బాధపడుతుంది, మీరు దీన్ని సరిచేయండి, మీరు ఈ విషయాన్ని ఏదో ఒకటి చేయండి అని ఎన్నోసార్లు బతిమలాడినా కూడా వాళ్ళు ఇంటికి ఒకసారి బతిమలాడని, ఫోన్ చేసి బతిమలాడని, ఏం చేయమంటావు, మా ఇష్టం, మా డబ్బులు, ఇలా. ఇది డబ్బు గురించి కాదు, అవిని మీరు అడిగి మోసం చేశారు. విషయం చెప్పకుండా విషయాలు దాచి, అది కదా మనస్తాపం, అది కదా బాధ. సొంత అమ్మ ఇలాగ తన మంచి కోరకుండా నా వెనకాల ఇలా చేసింది మా అమ్మ అనే బాధ తట్టుకోలేకపోయింది మా అమ్మ. డబ్బు అనేది అసలు విషయమే కాదండి, అసలు కరోనా టైంలో నా భార్య చేసిన సేవ కోవిడ్ టైంలో మా అమ్మగారు రోజు పొద్దున్నే లేచి ఒక 500 ఫుడ్ ప్యాకెట్స్ తన చేతితో తనే వండి 500 ఫుడ్ ప్యాకెట్స్ పట్టుకొని నిమ్స్, మన బసవతారకం హాస్పిటల్స్ దగ్గర రోజు డిస్ట్రిబ్యూట్ చేసేది. పోలీస్ వాళ్ళకి రిఫ్రెషింగ్ డ్రింక్స్ అని అన్నీ ఇచ్చే వాళ్ళ ఆవిడ ఎప్పుడు అందరికీ హెల్ప్ చేయాలని చూస్తుంది. ఆ శ్రీనగర్ కాలనీ రోడ్ మీద రోడ్లు ఊడ్చుకునే వాళ్ళకి బ్లాంకెట్స్ ఇచ్చి తనకి ఏది తోచితే తను ఏది కరెక్ట్ అనుకుంటే అలా అందరికీ హెల్ప్ చేసేది. ఎంతోమంది మా రిలేటివ్స్లోనే వాళ్ళ కెరియర్ బాగుంటుంది, హైదరాబాద్ తీసుకొని వచ్చి వాళ్ళకి సెటిల్ చేయండి అని చెప్పి ఎంతోమందిని తీసుకొని వచ్చి ఇక్కడ సెటిల్ చేసింది. డబ్బు అనేది అసలు విషయమే కాదండి. ఇక్కడ ఎంతో మంచి పని చేస్తూ డబ్బుల గురించి అసలు సమస్య కాదు. ఆవిడే కోవిడ్ టైంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి ఆవిడ 1 lakh rupees డొనేట్ చేసింది కోవిడ్ ఫండ్ కింద. అసలు ఈ విషయం డబ్బు గురించి అనే ఒక ఆలోచన చిరంజీవి గారు చెప్పేదాకా కూడా మాకు ఇది చిరంజీవి గారు మన నోట్ చేశారు. ఇంటికి వచ్చి చూసి 1 గంట సేపు మాట్లాడి చిరంజీవి గారు తను చేసిన కోవిడ్ టైంలో తను చేసిన సర్వీస్ చాలా చాలా మెచ్చుకునేవారు. చిరంజీవి గారు కానీ శ్రీకాంత్ గారు కానీ మొత్తం సినిమా ఇండస్ట్రీ చూసి వాట్ ఏ గ్రేట్ సర్వీస్. అప్పుడే కాదు, కుకట్పల్లి ఫ్లడ్ సపోర్ట్ కానీ, కేరళ ఫ్లడ్ సపోర్ట్ కానీ తన ఫ్రెండ్స్ అందరి దగ్గర కొంత డొనేషన్ చేసి, తను డొనేట్ చేసి ఎంతో సర్వీస్ చేసి అలాంటి వ్యక్తి డబ్బు కోసం ఇప్పుడు జరుగుతున్న కుటుంబంలో జరుగుతున్న ప్రచారం ఏంటంటే కేవలం డబ్బు కోసం ఆశతో అమ్మాయితో పనిచేసిన ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి నిజం కాదండి. డబ్బు కోసం చేయాల్సిన అవసరమే ఆవిడకి లేదు. మేమందరం చాలా బాగా సెటిల్ అయిపోయినాం.
ఆత్మాభిమానం దెబ్బతిన్నది. ఒక ఆడపిల్లది మీకు ఎలాంటి సంబంధం లేదు, 35 ఏళ్ళు మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు ఏది చెప్పి సరే వాళ్ళని అడిగితే మేము చేసామండి అని చెప్తారు. కానీ మీడియాకైతే వచ్చింది. మీడియాలో నేను ఇండస్ట్రీలో ఒక ప్రముఖమైన వ్యక్తిని, నేను రైటర్, డైరెక్టర్ అండ్ జర్నలిస్ట్. ఇండస్ట్రీలో నేను చాలా నోటెడ్ పర్సన్. అలాంటి నా భార్యను గుర్తు తెలియని శివంగా మార్చిలో 3 రోజుల పాటు శవం, 3 రోజుల పాటు మార్చిలో శవం పడింది డెడ్బాడీ. సరే ఇది అయిపోయిన తర్వాత సరే ఆ సమన్వయ లోపాన్ని మేము దిగమింగుకొని, ఆ బాధను మేము దిగమింగుకొని 4వ తారీఖున తెలిస్తే విషయం 5వ తారీఖున ఉస్మానియా హాస్పిటల్ తెలిస్తే డెడ్బాడీ వాళ్ళు హ్యాండ్ ఆఫ్ చేయడం జరిగింది. 5వ తారీఖున అంత్యక్రియల కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. అప్పటి నుంచి కేసు దర్యాప్తు జరుగుతుంది. పంజాగుట్ట పోలీసులు వాళ్ళు కూడా కేసు పట్ల చాలా అటెన్షన్తోనే పనిచేశారు, శ్రద్ధగా చేశారు. కానీ సమన్వయ లోపం వల్ల చాలా డిలే జరిగింది. అయితే తను ఇచ్చినటువంటి సూసైడ్ నోట్లో పేర్చినటువంటి 4 వ్యక్తులు ఇంతవరకు అరెస్ట్ చేయడం జరగలేదు. వాళ్ళ మీద ఎలాంటి చర్య జరగలేదు. అదే ఆ సూసైడ్ నోట్లో కనుక ఆవిడ పెట్టి ఉండకపోతే ఇమ్మీడియట్గా భర్తగా నన్ను అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. కానీ 4 పేర్లు తనంత స్పష్టంగా చెప్పినా సరే యాక్షన్ తీసుకోలేదనేటువంటి దానికి పోలీసులు చెప్తున్నటువంటి రీజన్ అవుతుంది. నేను పోలీసులు కూడా నిందించడం లేదు, కానీ వాళ్ళ మీద నేను ఫిర్యాదు చేయడము, వాళ్ళకు వ్యతిరేకంగా చెప్పడం కాదు, కానీ జరిగిన వాస్తవాన్ని నేను తీసుకొస్తున్నాను. అలాగే మరొక ముఖ్యమైనటువంటి బాధాకరమైన విషయం ఏంటంటే తన మనస్తాపంతో వెళ్ళి మా దుర్గమ్మ చెరువులో దూకడం కోసం వెళ్ళి వ్యక్తి యాక్చువల్గా దుర్గమ్మ చెరువులో దూకే వాళ్ళు ఎవరైనా కేబుల్ బ్రిడ్జి మీద కేబుల్ బ్రిడ్జి నుంచి దూకడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ బ్రిడ్జి ఎక్కువగా హైట్లో ఉండటం వల్ల అక్కడ సాధ్యపడటం ఎటు నుంచి తిరిగేసి వచ్చేసి తను ఆ మసీద్ అనే ఏరియా ఉంది, ఆ మసీద్ ఏరియాలో నుంచి దూకినట్లుగా ఆ ఏరియాలో వీళ్ళు డెడ్ బాడీ కలెక్ట్ చేసుకున్నారు. డెడ్ బాడీ కలెక్ట్ చేసుకున్నారండి, కరెక్టే మీరు, కానీ దయచేసి ఆ ఫుటేజ్ ఇవ్వండి, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి అని చెప్పి మాదాపూర్ పోలీసులు రిక్వెస్ట్ చేసుకుంటే ఆ ఏరియాలో ఎక్కడ సీసీటీవీకి పనిచేయట్లేదండి. దాదాపు ఆ చుట్టుపక్కల 60 సీసీటీవీలు ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, కానీ దాదాపు 30. Please like, share and subscribe Sneha TV.